ఉన్నటువంటి కొర్లపాడు గ్రామ పంచాయతీలో సుమారుగా 50 కుటుంబాలు పార్టీలో చేరటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కాగిత కృష్ణప్రసాద్ గారు గెలవాలి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. తాగునీరు లేదు, సాగునీరు లేదు, డ్రైనేజీ వ్యవస్థ పాడైపోయింది, ఏ డ్రైనేజీ బాగు చేయలేదు, మొత్తం అంతా సర్వనాశనం అయిపోయింది. ఈ నియోజకవర్గం డ్రగ్స్కి మత్తు పదార్థాలకి అక్రమ మద్యానానికి పనికిరాని మద్యం తాగేసి అందరూ కూడా పాడైపోతున్నారు. తప్పనిసరిగా కాగిత కృష్ణప్రసాద్ గారిని గెలిపించుకోవాలని ఈ కొర్లపాడు గ్రామస్తులందరూ కూడా ఏకతాటి మీద మంచి మెజార్టీ తీసుకొస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఈ కొంతమంది మన ఆపోజిట్ అభ్యర్థి ఉప్పాల రాము ఇరిటేషన్కి గురైపోయి ఓడిపోతున్నానని ఇరిటేషన్ గురైపోయి ఎవడు పడితే ఆయన్ని ఫోన్ చేసి బెదిరించడం జరుగుతుందంట. మొత్తం అందరూ కూడా మాకు చెప్తున్నారు, బెదిరిస్తున్నాడు, నీకు అది చేశాను, ఇది చేశాను, మీ నాన్నకి ఆరోగ్యశ్రీ ఇప్పించాను, అది ఇప్పించి సీఎం రిలీఫ్ ఇప్పించాను అంటున్నాడంట. ఆ రకంగా చెప్పుకుంటే అసలు వైసీపీకి ఒక కోటు కూడా వేయకూడదు. ఎందుకంటే కాగిత వెంకట్రావు గారు ఎన్నో వేల మందికి ఆరోగ్యశ్రీలు కానివ్వండి, సీఎం రిలీఫ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా బోర్డు ఫండ్స్ తీసుకొచ్చాడు. అభివృద్ధి అంటే కాగిత వెంకట్రావు చేశాడు తప్పితే ఇంకెవరో చేయలేదు. మీ పరిస్థితి ఏంటి? మీరు ఎవరు పెట్టిన భిక్ష? కాగిత వెంకట్రావు పెట్టిన భిక్ష మీ నాన్నకే. మీ నాన్న కాగిత వెంకట్రావు గారు పెట్టిన భిక్షతో ఎదిగి ఇవాళ వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలందరినీ వెళ్ళిపోయి తెల్లారుజామున 3ంటికి 2ంటికి నేను ఓడిపోతున్నాను బాబాయ్, నన్ను గెలిపించాలి, నీకేమైనా డబ్బులు కావాలంటే మేము ఇస్తామని చెప్పి కాళ్ళమే పడుతున్నామంట. ఎవరో కూడా తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఎవరో కూడా ఎదురు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళే కానీ కృష్ణప్రసాద్ గారి దగ్గర కానీ పార్టీ దగ్గర కానీ ఎవరో డబ్బులు ఆశించేవాళ్ళు ఎవరో లేరు. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నీతి నిజాయితీ పరులు. నువ్వు ఓడిపోవడం ఖాయం. 25 నుంచి 27,000 తేడాతో నువ్వు ఓడిపోతున్నావు. నువ్వు ఇరిటేషన్కి గురయ్యి కార్లు డోర్లు పగలు కొడుతున్నావు, జనాన్ని తిడుతున్నావు, బూతులు తిడుతున్నావు, కార్లు అడ్డం పెట్టి మా కార్యకర్తలను బెదిరిస్తున్నావు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చాలా అక్రమాలు చేసావు, చాలా దుర్మార్గాలు చేసావు. ఏం చేసావా నువ్వు? 2 సంవత్సరాలన్నర అయింది మీ ఆవిడ జడ్పీటీ జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి, 2 జిల్లాలకు చైర్మన్ అయ్యి 2 సంవత్సరాలన్నర అయింది. జోగి రమేష్ జడిసి ఇల్లు దూరేసి నువ్వు ఒక కటౌట్ కూడా కట్టలేకపోయావు పెడంలో. అటువంటి వాడు నువ్వు వచ్చి మా కార్యకర్తలను బెదిరిస్తావా? జాగ్రత్తగా ఉండు. నీ పని అయిపోయింది. నువ్వు ఇంటికి వెళ్ళిపోతాం ఖాయం. తప్పనిసరిగా రేపు జరగబోయే 13వ తారీఖు ఎన్నికల్లో ఫస్ట్ ఓటుని గాజు గ్లాస్ గుర్తుకు వేసి ఎంపీ బాలశౌరి గారిని గెలిపిస్తారు. ఆయనకు కూడా 2,20,000 మెజార్టీ వస్తుంది. రెండో గుర్తు సైకిల్ గుర్తు మీద వేసి మన కాగిత కృష్ణప్రసాద్ గారిని 27 నుంచి 29,000 మెజార్టీతో గెలిపిస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళిపోతాం ఖాయం. నీ బెదిరింపులకి ఉడతూపులకి చింతకాయలు ఏమి రాలో మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మీ తాట తీసే రోజు దగ్గరికి వచ్చిందని తెలియజేసుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ బెదిరింపులకి ఎవరు జడవరో అందరూ కూడా మాకు గట్టి క్యాండిడేట్లే ఉండారు. తెలుగుదేశం కార్యకర్త అంటేనే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి గల వాళ్ళు తెలుగుదేశంలో ఉంటారు. కాబట్టి నీ డబ్బులకి ఎవరో ఆశపడరో, నీ బెదిరింపులకి ఎవరు బెదరరో. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. గెలుపు అనేది ఖాయమైపోయింది. మెజార్టీ కోసమే చూసుకుంటున్నామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున పార్టీలో చేరినందుకు వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి స్వాగతం పలుకుతూ ఉన్నామండి. తప్పకుండా మీరందరూ కూడా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా మీరు ఎవరైతే ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సముచితమైన స్థానం ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు కొత్తగా చేరినటువంటి కలిసిమెలిసి ముందుకెళ్ళి పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఒకటే, అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అభివృద్ధి జరుగుతున్నటువంటి ఏకైక లక్ష్యంతో ప్రజలందరూ కూడా ఈరోజు భావిస్తూ ఉన్నారు. రేపు తప్పకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు ఈ రోజున.
ఈ 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలందరినీ కూడా మోసం చేసి వాళ్ళ మీద పన్నుల భారం మోపి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కానీ కక్ష సాధింపులు, కేసులు పెట్టాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది ఈ రాష్ట్రంలో జరగలేదు. రాష్ట్రం ఈ రోజున సర్వనాశనం అయిపోయింది. అదే తరహాలో పెడన నియోజకవర్గానికి కూడా పూర్తిగా నిరాదరణకు గురయ్యి ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి అనేది జరగలేదు. ఇక్కడ రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు సర్పంచ్ అయిన తర్వాత ఆయన గ్రామంలో ఉన్నటువంటి చెరువును తవ్వుతా ఉంటే అనేక రకాలుగా అడ్డంకులు కలిగింది. నలుగురికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నా కానీ, ఇబ్బందులు గురి చేసినా కానీ ఆయన్ని కూడా తట్టుకుని ఈ రోజున ఆయన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంటే ఆయన్ని కూడా ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈ రోజున గ్రామస్తులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి కాలువగట్టు దగ్గర నుంచి నాగేశ్వరపేట దాటిన తర్వాత ఆ జిఎస్పి రోడ్డు కూడా రమేష్ గారే వేయించడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా రానున్న రోజుల్లో ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో మన గ్రామానికి సంబంధించి వాటన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి అందరూ కలిసికట్టుగా ముందుకెళ్దాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీని గెలిపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.